నమస్కారం. వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. విద్య, ఆరోగ్యం, సంతానం, వివాహం ఎలాంటి సమస్యలకైనా పేరులోని చిన్న మార్పుతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అంటున్నారు ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత్త నిపుణులు రెహమాన్ గారు. ప్రస్తుతం వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రెహమాన్ గారు, చెప్పండి, ఆస్ట్రాలజీ అంటే ఏంటి? అలాగే న్యూమరాలజీలో మీరు ఏ శాస్త్రాలు చూస్తారు? న్యూమరాలజీ అంటే పేర్లు పెట్టడం మాత్రమే అంటారా? ఇక్కడ ఆస్ట్రాలజీ ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మా. పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా దోషాలు ఉన్నాయా, అవి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని ఆ దోషాలు అవన్నీ కూడా నివారించుకోవచ్చు. ఏం చదువుకోవాలి ఫస్ట్, అదే కదా మెయిన్. అందరినీ బీటెక్కి పంపించినా పనికిరాదు, అందరినీ సైన్స్కి పంపించారు. ఇలా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏం చదువుకుంటే బాగుంటుంది, వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ప్రైవేట్ జాబ్ వస్తుందా, లేదు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ వృత్తిలో రాణిస్తారు ఏంటి అనేటువంటి పిల్లవాడి యొక్క లైఫ్ హిస్టరీ అంతా కూడా జాతక చక్రంలో వచ్చేస్తుంది. రేపు పొద్దున ఈ పిల్లలకి వివాహ జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఎలా ఉంటుంది ఏంటి, ఇలాంటి అన్ని విషయాలను తెలియజేసేటువంటిది ఆస్ట్రాలజీ. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూసుకొని ఆ నక్షత్రం, ఆ లగ్నం, ఆ రాశి ప్రకారం పిల్లలకి మంచి పేర్లు పెట్టుకుంటే లైఫ్ బాగా ఉంటుంది. ఇక న్యూమరాలజీ అంటే పేరు పెట్టడమే కాదమ్మా, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, అది కూడా చూసుకోవాలి మెయిన్గా. ఇక్కడ ఒక్కొక్క మంత్లో పుట్టిన వాళ్ళు చదువులో ఇబ్బంది పడతారు, ఒక్కొక్క మంత్లో పుట్టిన వాళ్ళు వృత్తిపరంగా ఇబ్బందులు పడుతుంటారు. అవన్నీ చూసుకొని దానికి కూడా రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు 31వ తారీఖు పుట్టారనుకోమ్మా, 31వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది 60-70% ఆఫ్ ద పీపుల్కి. ఎలా అంటే మనం నిర్ణయించడానికి మనం ఎవరిమి కాలర్ అంట. హలో, ఓకే, ఇప్పుడైతే కాలర్ అయితే రెడీగా ఉన్నారు ఖైరతాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/7/1980 అండి. ఏంటండి? 14/7/1980. 14/7/1980. ఏం పేరండి మీది? ఖాదర్ బేగ్ అండి. ఏంటి? ఖాదర్ బేగ్. ఖాదర్ బేగ్. ఖాదర్ బేగ్ గారు, మీరు 14వ తారీఖు పుట్టారు. 14 అంటే వ్యాపారానికి మూల విరాట్లు వీరే. ఎల్లప్పుడూ వీరి చుట్టూ ప్రజలు ఉంటారు. వర్తక ఉత్పత్తి రంగాల్లో రారాజులుగా రాణిస్తారు. ఏ చోటనైనా నాయకత్వం వహిస్తారు. మీరేం బిజినెస్ చేస్తుంటారా, జాబా? బిజినెస్ అండి. ఎందుకంటే ఈ 14 వాళ్ళు ఎక్కువగా బిజినెస్లు చేస్తున్నారండి. నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు 14 పుట్టారు, అంబేద్కర్ గారు 14, కలాం గారు, ఇలా 14వ తారీఖు పుట్టిన వాళ్ళు చాలా ఎక్సలెంట్ పీపుల్, చాలా బాగా జీవితంలో పైకి వస్తున్నారు. కానీ దీనికి ఏముంటుందంటే సమ్ టైమ్స్ దే ఆర్ టూ మచ్ అంబిషియస్ అండ్ లూజ్ మనీ కాన్సిక్వెంట్లీ అంటారు. ఎవరికైనా వీళ్ళు కనుక డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తిరిగి రావు. ఇదొక ఇబ్బంది ఉన్నది వీళ్ళకి. అలా ఎవరికి డబ్బులు ఇవ్వకుండా చాలా కొంచెం జాగ్రత్త, డబ్బుల విషయంలో జాగ్రత్తగా చేసుకుంటే వ్యాపారం అంతా కూడా బాగానే ఉంటుంది. మీ పేరు ఏమన్నారు? ఖాదర్ బేగ్. అందరు ఖాదర్ అంటారా, ఖాదర్ బేగ్ అంటారా? ఫరీద్. ఖాదర్ని ఖదీర్, KHADIR, ఖదీర్. ఖదీర్లో మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గ నంబర్కి రివర్స్ నంబర్ ఉందండి ఖదీర్లో. అది కాక మీ పేరులో 13వ నంబర్ ఉంది. 3 13 9 18 అని పేరులో 12, 13, 16, 18, 28, 29, 36 నంబర్లు ఉండకూడదండి. ఇక్కడ మీ పేరులో 13వ నంబర్ ఉంది. ఈ 13వ నంబరు మంచి మంచి అవకాశాలన్నీ కూడా నోటి దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి నంబర్. అది అంత బాగాలేదండి. నేను ఈరోజు ప్రతి శని ఆదివారం హైదరాబాద్ మైత్రివనంలో మా ఆఫీస్ ఉన్నది, అక్కడ ఉంటాను. ఒక్కసారి వచ్చి పర్సనల్గా కలవండి. ఆ నేమ్ని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సెట్ చేసి ఇస్తాను. చక్కగా బాగా డెవలప్ అవుతారు. నెక్స్ట్ మీ బిజినెస్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి మీ జాతక చక్రం అన్నీ కూడా చూసి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గరికి హైదరాబాదే కాబట్టి ఒకసారి పర్సనల్గా కలవండి. లేదండి ఫోన్లో చేయించుకుంటా అంటే ఈ ఫోన్లు ఇవన్నీ అంత కరెక్ట్ కాదండి. ఎదురుగా కూర్చుంటే మీకు జరిగిన విషయాలు చెప్తే అప్పుడు మీకు ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది ఏంటి ఇలా అన్నీ చెప్పడానికి అన్నిటికీ కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. సో కుదిరితే ఒకసారి నన్ను పర్సనల్గా కలవండి. థ్యాంక్ యూ. ఓకే గురుగారు, అలాగే సంఖ్యాశాస్త్రం అంటే ఏ విధంగా ఉంటుంది? సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి? దీంట్లో ఇది మనిషి యొక్క జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు? అసలు మన డేట్ ఆఫ్ బర్త్ మన మీద మన లైఫ్ మీద ఒక
మంచి లైఫ్ ఇస్తుందమ్మా. డేట్ ఆఫ్ బర్త్ బాగా ఉంటే, అంటే ఇప్పుడు బర్త్డేనే పుట్టిన డేటే ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్లో పుడితే వాళ్ళ లైఫ్ అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది. అలా లేకుండా పుట్టడమే పాజిటివ్ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కానీ దాన్ని పాజిటివ్లో పేరు పెట్టుకుంటే ఆ ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. తీసుకోమ్మా. ఓకే, కాలర్ అయితే రెడీగా ఉన్నారండి. శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ 18/11/1992 సార్. 18/11/1992. 97 సార్. 97. మీరేనా? లేదు సార్, మా బాబు సార్. మీ బాబు ఏం చేస్తుంటాడు ఇప్పుడు? బీటెక్ అయిపోయింది సార్. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుండు. అన్ని కూడా దగ్గరికి వచ్చి పోతున్నాయి సార్. ఇక్కడ మీ బాబు 11వ నెలలో పుట్టాడండి. 11వ నెలలో పుట్టినటువంటి వాళ్ళు ముందు అసలు చదువులో ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ కనుక చదువులో ఇబ్బంది పడకుండా తప్పించుకుంటే లేట్ సెటిల్మెంట్ లేట్ అవుతా ఉంది. ఏదైనా కానీ మీ అబ్బాయి డెస్టినీ 37, మంచి జాబ్ వస్తుంది, బాగా మంచి జాబ్లో సెటిల్ అవుతాడు. మీ అబ్బాయి పేరేంటి? చేతన్, కొండ చేతన్ సార్. చేతన్, CHETAN. KETHAN సార్. చేతన్. CHETA. కేతన్. అచ్చా, కేతన్. చేతన్ సార్. ఇక్కడ కేతన్లో తా ఉందండి. సార్. ఇక్కడ పేర్లో తా గురించి ఉంటే సమంతలో తా, నాగ చైతన్యలో తా, తరుణ్లో తా, ఆర్తి అగర్వాల్లో తా, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ఇలా ఇప్పుడు రిషబ్ పంత్, అలానే పునీత్ రాజ్ కుమార్, ఇలా తా గురించి ఉన్నటువంటి వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ కూడా అంత బాగా ఉండటం లేదు. ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్, నూతన్ ప్రసాద్ కింద పడితే మీకు తెలుసు కదా, నూతన్ ప్రసాద్ గారికి నడువులు పోవడం, ఇలా అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఈ పేరు అంత మంచి పేరు కాదండి. ఒకసారి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి ఒకసారి డీటెయిల్స్ అన్ని, మీ బాబు డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయండి. అబ్బాయిలు అయితే రైట్ హ్యాండ్, అమ్మాయిలు అయితే లెఫ్ట్ హ్యాండ్ ఫోటోలు కూడా పంపండి, సెల్ఫీ కూడా పంపండి. మొత్తం చెక్ చేసి అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ పేరు పెట్టుకోవాలి, ఎలా పెట్టాలి, ఆ పేరు వల్ల మీకు తర్వాత ఎప్పుడు జాబ్లో సెటిల్ అవుతాడు ఏంటి, అన్ని విషయాలు కూడా మీకు వీడియో కాల్ ద్వారా మాట్లాడతానండి. ఊరినే ఫోన్లో అయితే మాట్లాడమానండి, ఫోన్లో ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేరు. చక్కగా వీడియో కాల్ చేయండి. వీడియో కాల్లో మీకు అన్ని విషయాలు చెప్తూ జరుగుతుంది. అలా ఒక్కసారి నాకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, రెహమాన్ గారు నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు గన్నవరం నుంచి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే అండి, మాట్లాడండి. రెహమాన్ గారు లైవ్ లో ఉన్నారు. మా అబ్బాయి పేరు శ్రీనాథ్ వెంకటనాగేశ్వరరావు అండి. వాడి వయసు 29 సంవత్సరాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. వాడు 99 సంవత్సరం కదండి. మీరు నాకు గుర్తులేదండి. వాడు ఏం పేరు పెట్టామ్మా? శ్రీనాథ్ వెంకట నాగేశ్వరరావు అండి. అందరూ ఏమని పిలుస్తారు? నాగేశ్వరరావు అంటారా? నాగేశ్వరరావు అంటారండి. నాని అంటారండి. చిన్నప్పటి నుంచి అదే పేరు పిలుస్తారండి. వాడికి పెళ్ళి అవ్వట్లేదండి. పనికి వెళ్ళినా సరిగ్గా చేయదు. ఇక్కడ నాగి అనే పేరులో 10వ నెంబర్ ఉందమ్మా. 1 పక్కన 0 వస్తే జీవితం గెలిపోవడంలో ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. అదంత మంచి నంబర్ కాదమ్మా. అది చాలా ఇబ్బందికరమైనటువంటి నంబరు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ నాగి అనేటువంటి పేరే అసలు బాగలేదు. ఒక్కసారి కుదిరితే ఒకసారి ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత 4000 నెంబర్కి నాకు ఒకసారి మీ బాబు డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయండి అమ్మా. అన్నీ మాట్లాడతాను. అది కాక నాగిలో 4 అక్షరాలు ఉన్నాయి. ఈ 4 అక్షరాలు నంబర్లు అంతగా క్లిక్ అవ్వటం లేదు. అది కాక నాగి అనేటువంటి పేర్లు అన్నీ కూడా నంబర్లన్నీ కూడా అంత ఇబ్బందికరమైనటువంటి నంబర్లు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీ బాబు డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి అమ్మా, చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఓకే అండి, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. హలో సార్. నమస్తే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. సార్ మా బాబు 2003 7వ నెల 26వ తారీఖు సార్. 26వ తారీఖు 7వ నెల 2003. ఓకే, అవును సార్. మీ బాబు పేరేంటమ్మా? అభిరామ్ సార్. అభిరామ్. మా బాబు పేరు అభిరామ్. పిలవటం ఏమని పిలుస్తారు? అభి అంటారా, అభిరామ్ అంటారా? లేదు సార్, చిన్ని అని పిలుస్తాం. చిన్ను అంటే ఆ చిన్నులో 87వ నెంబర్ అని ఒక వరస్ట్ నెంబర్ ఉందమ్మా. పిలవండి. చిన్ను అని పిలిస్తే రేపు పొద్దున పెళ్లి ప్రాబ్లం వస్తుంది, పెళ్ళి అయినాక పిల్లల ప్రాబ్లం వస్తుంది.
ఆ తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంది. చిన్నులో 87వ నంబర్ అని చెప్పి ఒక వరస్ట్ నంబర్ ఉన్నదమ్మా. చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్. నేను చెప్పానని నమ్మొద్దు. మీ ఫోన్లో ఒక్క నిమిషం న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని చిన్ను అని కొడితే దానిలో అన్నీ కూడా నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. అభిరాముడు అని రాముడి పేరు చక్కగా భగవంతుడి పేరు పెట్టుకొని చిన్ను ఏంటమ్మా, చిన్ను, బుజ్జి, కన్నా, చిట్టి ఇవన్నీ కూడా వరస్ట్ నేమ్స్ అమ్మ. దీనిలో 18వ నంబర్ అని కూడా ఒక ఇబ్బందికరమైన నంబర్ ఉంది. అది మొండితనానికి సంబంధించిన నంబర్. మొండిగా బిహేవ్ చేస్తారంట. పేరు అంత బాగాలేదమ్మా. ఒకసారి మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ బాబు డీటెయిల్స్ అన్నీ కూడా 4300 నంబర్కి ఒకసారి పంపించండి అమ్మా. ఏమని పిలవాలి, ఏ విధంగా పిలిస్తే మీ బాబుకి మంచి లైఫ్ వస్తుంది, ప్లస్ ఎప్పుడు సెటిల్ అవుతాడు, ఏం చదవాలి ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. అది కాక మీరు కరీంనగర్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ దగ్గరే కాబట్టి ప్రతి శని ఆదివారం హైదరాబాద్లో ఉంటాను. కుదిరితే ఒకసారి బాబుని తీసుకొచ్చి కలవండి. ఈ బుజ్జి, కన్నా, చిట్టి, చిన్ను, చంటి ఇలాంటి నెగిటివ్ నంబర్స్తో పిల్లల్ని పిలవద్దు. అలా పిలిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైతే పంచభూతాల సాక్షిగా ఏదైతే పేరు పెట్టారో ఆ పేరుతో పిలవండి అమ్మ. పిల్లవాడి లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే రెహమాన్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. భవానీ విశాఖపట్నం నుంచి. భవానీ గారు నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ భవానీ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2వ తారీఖు 5వ నెల 2007 సంవత్సరం గురువు గారు. 2వ తారీఖు 5వ నెల 2007 సంవత్సరం. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయి అండి. మీ అబ్బాయి పేరు ఏంటమ్మా? రేవంత్ అండి. రేవంత్ బాబు. రేవంత్ బాబు. అయితే రేవంత్ అని పిలుస్తారు. లేదు సార్, మేము బబ్లు అని పిలుస్తాం గురువు గారు. బబ్లు అంటే బాగా లావుగా ఉంటాడేనా? లేదు గురువు గారు, మా మావయ్య గారి పేరు బాబురావు గారు. అలాగా వాళ్ళ నాన్నమ్మ గారు బబ్లు అని పిలవడం అలవాటు చేసేసారు మాకు. అమ్మా ఇక్కడ బబ్లు అనేటువంటి పేరు చాలా ఇబ్బందికరంగా ఉందమ్మా. బిఎల్యు బబ్లు 54వ నంబర్ కొంచెం మొండితనానికి సంబంధించినటువంటి నంబర్. ఆ నంబర్ అంత గొప్ప నంబర్ కాదమ్మా, చాలా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్. చక్కగా మీ బాబు ఏదైతే పేరు ఉందో రేవంత్ని కనీసం రేవన్ చివరిలో యాన్ వచ్చే విధంగా పెట్టుకోండి. అలా పిలుచుకుంటే మీ బాబు యొక్క లైఫ్ కూడా చాలా చక్కగా బాగా ఉంటుందమ్మా. అలా కాకుండా రేవంత్ కూడా అంత తా అనేటువంటిది పర్లేదు, కానీ అది కూడా ఫ్యామిలీ లైఫ్ని కొంచెం ఇబ్బంది పెడుతుందమ్మా చివరిలో. అందుకని బబ్లు ఇలాంటి పేర్లు పిలవద్దు. ఆర్తో పేర్లు బిగిన అయితే రామారావు, రేలంగి, రాజనాల, రాజబాబు, రమణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, రామచరణ్, రిన్ను, రిలయన్స్, రీబాక్, రేమాన్స్, రైనాన్స్, రొటోమ్యాక్ ఆర్ అంటేనే హిట్ అని. అందుకని నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు రాజోలు, రాజానగరం అని చెప్పి 6 మీద 2 సీట్లు అనౌన్స్ చేశారు. ఇలా 6 వెరీ పవర్ఫుల్ అమ్మ. 6 అంటేనే క్లిక్ అయిద్దని, 6 అంటేనే మంచి హిట్టింగ్ అని. అందువల్ల మీ బాబుని ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ పేరుతో పిలుచుకోండి అమ్మ. మీకు చాలా బాగా క్లిక్ అవుతాడు. ఈ బబ్లు బి అంటే ఎప్పుడు సెకండ్ లెవెల్లోనే ఉంటారు. ఇప్పుడు మహాభారత యుద్ధంలో భీముడు అతి బలవంతుడు అయినప్పటికీ దానికి హీరో ఎవరమ్మా? అర్జునుడు ఏ, తర్వాత భీముడు బి. అట్లా బి వాళ్ళు ఎప్పుడూ కూడా సెకండ్ లెవెల్లోనే ఉంటారమ్మా. అందుకని అలా వద్దు. చక్కగా 6తో పేర్లు బిగిన్ చేసుకొని పిలుచుకోండి అమ్మా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ కాలర్ పుల్లారావు బాపట్ల నుండి. పుల్లారావు గారు నమస్తే అండి. బల్లారావు గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? బల్లారావా? బల్లారావు. బల్లారావులో 26వ నంబర్ ఉంది. 26వ నంబర్ అంటే శనికి సంబంధించిన నంబరు. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. లేట్ సెటిల్మెంట్ కూడా చాలా లేట్ అవుతుంటుంది. ఎక్కడ? బాపట్లేనా పక్కూరా? ఓకే బల్లారావు గారు, మీ 26వ నంబర్ ఉందండి పేరు. అది అంత బాగలేదు, అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి నంబరు. లేట్ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి నంబరు. ఏ పని పట్టుకున్నా అయ్యిద్ది కానీ లేట్గా అవుతూ ఉంటాయి. ఆ నేమ్ అంత బాగలేదు. ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత 4300 నంబర్కి మీకు ఎదురు డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి కుడి చేయి ఫోటో అన్ను సెల్ఫీ ఫేస్ ఫోటో ఇవన్నీ కూడా ఒకసారి వాట్సాప్ చేయండి. అన్నీ చేస్తే నేను అన్నీ కూడా చూసి పెడతాను. మాది కూడా బాపట్లే, నేను ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ని కాబట్టి ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ అంతా పంపండి, నేను అంతా కూడా చూసి పంపిస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. గుంటూరు నుంచి ఫర్వీజ్ గారు నమస్తే అండి. హలో, హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ వచ్చి 2001 సోమవారం. 2001 సరే, డేటు మంత్ చెప్పమ్మా.
మార్చి 26 ఉదయం 5 గంటలకు సార్. మార్చ్ 26, 2001. ఏం చేస్తుంటమ్మా? మా అబ్బాయి చదువుకుంటున్నాడు సార్. చదువుకుంటున్నాడు. 26వ తారీఖు 3వ నెల 2001లో పుట్టాడు. అవును సార్. ఏం పేరు పెట్టారు? షేక్ మొహమ్మద్ పర్వేజ్ అని పెట్టాం సార్. ఏమని పిలుస్తున్నారు? పర్వేజ్ అని పిలుస్తున్నాము. పర్వేజ్. ఆ. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? అబ్బాయి భవిష్యత్తు ఎట్లుంటది, ఫ్యూచర్ ఎట్లుంటుందో పేరు మార్చేద్దామా లేకుంటే అదే పెడతామా? మీ అబ్బాయికి అయితే 26వ తారీఖు పుట్టాడు. మొత్తం కలిపితే 14వ నెంబర్ అండి. డెస్టినీ చాలా అద్భుతంగా ఉంది. మీ అబ్బాయి జీవితంలో చాలా బాగా సెటిల్ అవుతాడు. మీరు గుంటూరు అంటున్నారు కాబట్టి నేను ప్రతి బుధవారం గుంటూరులో ఉంటానండి. ఒక్కసారి నెల్లూరు జిల్లా సార్. నెల్లూరు జిల్లానా? నెల్లూరా? సరే, ఒకసారి ఈ 4000 నంబర్కి, స్క్రీన్ మీద కనిపించే 4000 నంబర్కి ఒకసారి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కుడిచేయి ఫోటో, సెల్ఫీ, ఫేస్ ఫోటో అన్నీ కూడా ఒకసారి వాట్సాప్ చేయండి. మొత్తం అన్నీ చూసి మీ అబ్బాయి యొక్క పేరు ఎలా ఉంది, ఎప్పుడు సెటిల్ అవుతాడు, ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్ అన్నీ కూడా నేను మీకు వీడియో కాల్ ద్వారా అన్నీ కూడా మాట్లాడటం జరుగుతుందండి. ఒక్కసారి 4000 నంబర్కి నాకు మొత్తం డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/11/2007. ఎవరిదండి ఇది? మీదే. మీ పేరు ఏంది? LOVA లోవరాజు. 27వ నంబర్. అద్భుతమైన నంబర్ అయ్యా. ఏం చదువుతున్నావు ఇప్పుడు? 10th చదువుతున్నావు. 27వ నంబర్ ఎక్సలెంట్ నంబరు, చాలా బాగుంది. ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్. ఈ నంబర్ తప్పనిసరిగా బెనిఫిట్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన నంబర్ అయ్యా. ఇప్పటి నుంచైనా నువ్వు కొంచెం కష్టపడి కనుక చదివావంటే నీకు తప్పనిసరిగా 10/10 వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి నంబరు. ఎల్ పక్కన 2వ లెటర్ ఓ వస్తే మోడీ, సోనియా గాంధీ, లోకేష్, మోహన్ బాబు, జోషి, కోహ్లీ, రోహిత్ శర్మ, ఇలా 2వ లెటర్ ఓ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా సక్సెస్ అవుతున్నారమ్మా. లోవరాజు, కొంచెం కష్టపడి చదువుకో. నువ్వు యూనిఫామ్స్ వేసుకునే ఉద్యోగం చేస్తావు, అంటే పోలీసు, ఆర్మీ, నేవీ, ఇలా యూనిఫామ్లు వేసుకునే ఉద్యోగం చేయడానికి చాలా చక్కగా బాగా ఉందమ్మా లోవరాజు. ఒకసారి 4000 నంబర్కి నీ డీటెయిల్స్ అన్నీ, నీ కుడి చేతి ఫోటో, సెల్ఫీ, ఫేస్ ఫోటో, నీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఒకసారి వాట్సాప్ చేయమ్మా. మొత్తం అన్నీ చూసి నీకు ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను నీకు వీడియో కాల్ ద్వారా అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. చైతన్య కుమార్, ధర్మవరం నుంచి. చైతన్య కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/11/2001 సార్. 27 నవంబర్ 2001. 2001. ఇది ఎవరిదండి? మీదేనా మీ బాబుదా? బాబుది సార్, నా కుమారుడు. ఏం పేరు మీ కుమారుడిది? చైతన్య కుమార్. చైతన్య కుమార్ అయితే చేతన్ అని పిలుస్తారా, చైతన్య అని పిలుస్తారా? చేతు అని పిలుస్తాం. చేతు అని పిలుస్తారు. పేర్లు చూడండి సార్, చేతు అని పిలుస్తారు. పేరులో తా గుడింత ఉంటే సమంత గారిలో తా ఉంది, నాగ చైతన్య గారిలో తా ఉంది, తరుణ్లో తా ఉంది, ఆర్తి అగర్వాల్లో తా ఉంది. ఇలా తాగుడింత ఉన్నటువంటి వాళ్ళు 60 to 70% ఆఫ్ ద పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అయితే అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్. కానీ పేరు అనేటువంటిదే బాగలేదండి. ఆ చేతు అనేటువంటి అలాంటి పేర్లు, ఆ పేర్లో కూడా 13వ నెంబర్ అని చాలా ఇబ్బందికరమైనటువంటి నెంబర్ ఉన్నది, అస్సలు బాగలేదండి. కుదిరితే ఒకసారి ఆ 4000 నెంబర్కి మీ అబ్బాయి డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి. అన్నీ చేసి మీకు మన్ని పేరు ఎలా పెట్టుకోవాలి, ఎలా పిలవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మీకు మళ్ళీ తిరిగి నీకు అన్ని కూడా వీడియో కాల్ ద్వారా అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చైతన్య కుమార్ అని చెప్పారు సార్. ఏంటండి? చైతన్య కుమార్ పూర్తి పేరు. చైతన్య కుమార్ అని పిలుచుకుని ఇంకా మంచిది. ఈ చేతు ఇలాంటి పేర్లు అంత మంచివి కాదండి. అయినా ఒకసారి డీటెయిల్స్ పంపండి, ఏ పేరు బాగుందో ఏంటి అన్నీ కూడా చెక్ చేసి మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. గోవర్ధన్, హైదరాబాద్ నుండి. గోవర్ధన్ గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి గోవర్ధన్ గారు. 18/10/96 సార్. 18/10/1996. ఏం చేస్తుంటారు మీరు? మేము అగ్రికల్చర్ సార్. మా బాబుది
మీ బాబు ఏం చేస్తున్నాడండి? బీటెక్ అయిపోయింది, యూకేలో ఉంటారు సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఏమని పిలుస్తారు మీ బాబుని? భాను ప్రకాష్ రెడ్డి, భాను అని పిలుస్తాం సార్. భాను, BHANU, భాను. భానులో 19వ నంబర్ అని ఒక అద్భుతమైన నంబర్ ఉంది, కానీ మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాల. మీ అబ్బాయి డెస్టినీ 35. ఈ 35 డెస్టినీ వస్తే మీరు ఒకసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని సినిమా యాక్టర్ కృష్ణ గారి పేరు కొడితే కూడా 35. ఈ 35 నంబర్ వచ్చిన వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కొంచెం అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. భాను అనేటువంటి పేరు గుళ్ళో కూడా మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి అంత గొప్ప మ్యాచింగ్ నంబర్ కాదండి. మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్ మైత్రివనం దగ్గర ఉంటానండి. మా ఆఫీస్ అక్కడే ఉంది. ఒకసారి కుదిరితే ఒకసారి వచ్చి కలవండి. ఆ అబ్బాయి యొక్క లైఫ్కు ఏం చేయాలి ఏంటి, ఇప్పుడు మరి యూకేలో జాబ్ చేస్తున్నాడా? ఏంటండి? అదే పెళ్లి గురించి నేను చెప్పేది. పెళ్ళే ఇక్కడ ఈ అబ్బాయి డెస్టినీ 35 అండి. కొంచెం ఇబ్బందికరమైన నంబర్ 35 అనేటువంటి వివాహ విషయంలో. ఒక్కసారి కుదిరితే నన్ను కలవండి సార్. ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ డేట్ ఏది పెట్టుకోవాలి ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి నన్ను మైత్రివాణం దగ్గర కలవండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ అండి అనంతుడు, నెల్లూరు నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 మార్చి 1969 సార్. 29 మార్చి 1969. మీరేనా? అవును సార్. పేరేంటి సార్ మీది? దంపూర్ ఇంటి పేరు అనంతుడు సార్. ఏం పేరు? అనంతులా? అనంతుడు. అందరూ అనంతుడు అనే పిలుస్తారా? అనంత్ అని పిలుస్తారు సార్. అనంత్. ఏం చేస్తుంటారు మీరు? మేము గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను సార్. తర్వాత ప్రాబ్లమ్స్ వల్ల బయటకు వచ్చాను. అది ఓన్లీ జాబ్లోనే ప్రాబ్లం అయిందా, ఫ్యామిలీలో కూడా ప్రాబ్లం అయిందా? జాబ్లో ప్రాబ్లం అయింది సార్. మీకు 29 ఏళ్ళకి పెళ్ళి అయిందా? మీకు లేట్గా మ్యారేజ్ అయిందా? 29 ఏళ్ళకి మ్యారేజ్ అయిందా? కాలేదు సార్. ఎర్లీగానే అయిపోయిందా? అవును సార్. సరే, ఈ 29 వాళ్ళకి ఎవరైతే 29వ తారీఖు పుడతారో 29 వాళ్ళకి 29 ఏళ్ళకి పెళ్ళి అయితే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. అంతా కూడా బాగా డెవలప్మెంట్ అంతా బాగుంటుంది. ఈ 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి 29 ఏళ్ళ లోపు పెళ్ళి అయితేనే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక్కసారి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా సాల్వ్ అవ్వాలి ఏంటి అనేటువంటి అన్ని విషయాలు చెప్తానండి. స్క్రీన్ మీద కనిపించే 4000 నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు, మీ రైట్ హ్యాండ్ ఫోటో, అలానే మీ ఫేస్ సెల్ఫీ ఫోటో అన్నీ కూడా ఒకసారి వాట్సాప్ చేయండి. అన్నీ నేను చెక్ చేసుకొని జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయి ఏంటి, మీకు నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుందండి. ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నరసింహారెడ్డి, ప్రకాశం నుండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నరసింహారెడ్డి గారు. 15 అక్టోబర్ 1986 సార్. 15 అక్టోబర్ 1986. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. 15 అంటేనే సూపరు. పనిలో ఏకాగ్రత కనపరిచి విజయం సాధిస్తారు. ఏ విధంగానైనా విజయం పొందగలరు. వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన, వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు. ఉన్నత జీవితం సాధ్యమవుతుంది. కళ్ళ వలన వాటి సంబంధితుల ద్వారా డబ్బు గడిస్తారు. మిమ్మల్ని అందరూ నరసింహారెడ్డి అంటారా? నరసింహారెడ్డి అనే పేరు పెట్టినారు సార్ మా పెద్దవాళ్ళు. పిలవటం ఏమని పిలుస్తారు? నరసింహ పిలుస్తారు సార్. నరసింహ అని పిలుస్తారు. మీకు ఇప్పుడేంది మీ సమస్య అని చెప్పండి. ఇంట్లో కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి సార్, అందుకని మీకు చేసిన. ఇక్కడ మీ డెస్టినీ 31 ఉందండి. మొత్తం కలిపితే మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ అన్ని డేట్ ఆఫ్ బర్త్ చాలా చక్కగా ఉంది, కానీ మొత్తం కలిపితే 31 అనేటువంటి నెంబర్ వచ్చిందండి. ఆ 31 నెంబర్కి జనరల్గా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా నరసింహ అనేటువంటి పేరులో కూడా అంత గొప్ప నంబర్ లేదండి. 39/3 అని 3వ నెంబర్ ఉంది. మిమ్మల్ని మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమో 6, మీ పేరేమో 3, అంటే 6 పువ్వులు 3 కాయల్లాగా ఉంటుందండి. వీళ్ళ లైఫ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, మొత్తం మీ డీటెయిల్స్ అన్ని, మీ కుడిచే ఫోటో, సెల్ఫీ ఫోటో అన్నీ కూడా ఒకసారి వాట్సాప్ చేయండి. చేస్తే మొత్తం అన్ని చూసి చెక్ చేసి మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, నేమ్లో కరెక్షన్ ఏం చేసుకుంటే బాగుంటుంది, ఎలా రాయాలి ఏంటి, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ అవుతాయి, మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అన్ని విషయాలను కూడా తెలియజేస్తానండి. 4000 నెంబర్కి ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.
ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మహేందర్ షామీర్పేట నుండి. మహేందర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సార్ 26/05/1984 సార్. 26/05/1984. ఎంప్లాయా మీరు? అవునండి. గవర్నమెంటా? అవును సార్, గవర్నమెంట్. అక్కడ 26 అంటేనే గవర్నమెంట్ ఎంప్లాయీలే అండి. ఎవరైనా 8వ తారీఖు కానీ 17 1+7 8 కానీ 26 2+6 8లో పుడితే వీళ్ళు ప్రభుత్వ సొమ్ము తింటారు. ఇప్పుడు మీరు తీసుకుంటే కేసీఆర్ గారు 17వ తారీఖు పుట్టారు, ఆయన ప్రభుత్వ సొమ్ము తిన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 8వ తారీఖు పుట్టారు, వీళ్ళు కూడా ప్రభుత్వ ఇలా 8 అనేటువంటి నంబరు భూమిపై ఆజ్ఞాపించే రాజులు. వీళ్ళు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు చాలా మంచి నీతి నిజాయితీలుగా ఉండేటువంటి వ్యక్తులు. చాలా చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్. మీ డెస్టినీ అయితే చాలా బాగుంది 35. తర్వాత ఎప్పటికైనా మీరు మీ మీ ఆఫీస్లో మీ ఎంప్లాయీస్కి లీడర్గా అన్నా ఉంటారు, లేదా తర్వాత రిటైర్డ్ అయినాకైనా ఎమ్మెల్యేనో ఎంపీనో అలా అన్న అవుతారు. మిమ్మల్ని అందరూ మహేంద్ర అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? మహేందర్. మహేందర్, MAHENDR, మహేందర్. మహేందర్లో 30 MAHENDER మహేందర్. మహేందర్లో 31వ నెంబర్ ఉందండి. ఆ 31వ నెంబర్ కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేది. అది పిల్లల విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు. ఆ 31 అనేటువంటి నెంబర్ అంత మంచి నెంబర్ కాదండి. అది కాక మీది హైదరాబాద్ అంటున్నారు కాబట్టి నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్ మైత్రివనంలో మా ఆఫీస్ ఉందండి. ఒక్కసారి వచ్చి పర్సనల్గా కలిస్తే మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మీకు అన్నీ బాగుంటాయి, ఆల్రెడీ మీ పేరులో ఏం ప్రొటెక్షన్ ఉన్నది, ఆ ప్రొటెక్షన్లో పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, మీ పిల్లల విషయంలో కూడా అన్ని చూపించి తర్వాత పాజిటివ్ నెంబర్ చేసి దాన్ని మంచి నెంబర్గా కరెక్ట్ చేసి దానివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి అన్నీ కూడా మీ ఫోన్లో చదివించి వినిపించడం జరుగుతుందండి. ఒక్కసారి కుదిరితే నన్ను హైదరాబాద్లో పర్సనల్గా కలవండి సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే నవ్వుతున్న భవిష్యత్తు అన్నట్టు ఉన్నది, పేరులో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నదండి. ఒకసారి కుదిరితే బాగుంటుందండి, కలిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ రెహమాన్ గారు. సో మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలండి. నమస్తే. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సో ఎవరికైతే కాల్ కలవలేదో వారు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి నేరుగా సలహాలను అడగవచ్చు. ఇది ఇవాల్టి కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.